ఇవాళ మనం మైదీపట్నంకి వచ్చినాము. ఇక్కడ ఒక 3 హలీం ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని ఆడికి వెళ్ళి తిని మా ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేద్దాం అనుకుంటున్నాం. పెళ్లి కూతురు పెళ్లి కూడా రెడీ చేస్తారు విషయం. ఆ రేంజ్లో రెడీ చేసింది ఇది. అంత స్మూత్ ఉంది, అంత స్పైస్ లేదు. బాగుంది. ఓకే, సప్పగా తినేటప్పుడు నచ్చుతుంది. ఇది కొంచెం స్మూత్ ఉంది, అది కొంచెం రఫ్ ఉంది. నాకైతే ఇంత మూడిట్లో ఇవాళ మనం మైదీపట్నంకి వచ్చినాము. ఇక్కడ ఒక 3 హలీం ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని ఆడికి వెళ్ళి తిని మా ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేద్దాం అనుకుంటున్నాం. ఏమంటారా? ఓకే అన్న, ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం అన్న. ఫస్ట్ మన కింగ్స్ రెస్టారెంట్. ఇవే వద్దు, ముందే అనుకో ఇక్కడికి వస్తాం, ఇంటర్ కొడదామని. సరే, ఓకే, ఫాలో. ఒకసారి పైన టాపింగ్ చూస్తావా? కాజు అవన్నీ, కాజు, డ్రై ఫ్రూట్స్. ఎట్లా తెలుసా, పెళ్లి కూతురు పెళ్లి కూడా రెడీ చేస్తారు విషయం. ఆ రేంజ్లో రెడీ చేసింది ఇది. సరే టేస్ట్. నాకు చూస్తుంటే కడుపు నిండుతుంది, వాటర్ వస్తుంది. ఇంత ఇది గీలో తేలుతుంది. అయితే ఇలా గీలో నిమ్మకాయ పిండుకొని మొత్తం మంచిగా కలుపుకొని అట్లుంది. సూపర్. గీ చూస్తుంటే ఇంత కనపడుతుంది కదా, ఇంత గీయే కాదు, దీంట్లో షొర్వా కూడా కలిపెట్టారు. ఆ రెండు మిక్స్ అయ్యే ఒక రకమైన టేస్ట్ వస్తుంది. అది గీ కాదు, మటన్ షోర్వా. అవునా? నాకు తెలియదున్నా. అంటే నేను మటన్ కొత్తలే, అందుకే నాకు తెలియదు మటన్ గురించి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. బాగుంది, లైక్ స్మూత్ ఉంది. స్పైసెస్ కూడా డీసెంట్గా ఉన్నాయి, ఎక్కువ లేదు తక్కువ లేదు, నార్మల్గా ఉంది. నాకే చాలా బాగా నచ్చింది. ఎంత ఇది? 200 రూపీస్ ప్రైస్లో అన్న వర్త్ ఇది. అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇస్తుండు, ఇంకా మీట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా అంటే ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, హలీం అంటే స్పైసెస్ ఉంటాయని చెప్పి అనుకుంటారు కదా, సో పిల్లలు కూడా ఇది ఈజీగా తినేయచ్చు. అంత స్మూత్గా ఉంది, అంత స్పైస్ లేదు. బాగుంది. అలా నమస్కారం అన్న. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టినా ఇది? ఇక్కడ 3 సంవత్సరాలు అయినా. 3 గంటలకు స్టార్ట్ చేస్తాము, 7 క్వింటల్ దాకా అమ్ముతాం మనం. 7 క్వింటల్ అమ్ముతాం, రాత్రి 3 లాగా అమ్మేస్తాం మనం. ఒక 2 తీసుకుంటే ఫ్రీ ఉంది, ఫ్యామిలీ ఫ్రీ ఉంది, జంబో ఫ్రీ ఉంది. ఫస్ట్ చికెన్ హలీం ఈ రంజాన్ మంత్లో బాగుందన్న. బిర్యానీ కూడా వేసారు, మంచిగా తగులుతున్నప్పుడు బిర్యానీ క్రష్ అయ్యి కారం మంచిగా. ఇది ఎట్లుంది? మంచిగా స్పైసీ ఉంది, టిక్ ఉంది, ఫ్లేవర్ టిక్ ఉంది, స్పైసీ ఉంది, ఘాట్ ఉంది. దీంట్లో కనిపిస్తున్నాయి మిర్చి ఫ్లేక్స్. ఇప్పుడు మనం ప్రిన్స్ హోటల్కి వచ్చినాం, ఇక్కడ మనం వచ్చిన ప్రతిసారి ఏది తింటాం ఎక్కువ? బిర్యానీ చాలా తక్కువ కదండి ఇక్కడ, తక్కువ కూడా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. బిర్యానీ ఎక్కువ పెడతాం. బిర్యానీ కాస్ట్ ఎంత? 90. చికెన్ హలీం కాస్ట్ కూడా అంతే. అది 90 రూపీస్, మటన్ హలీం 120 రూపీస్. ఉన్న ప్రైస్ రేంజ్లో ద బెస్ట్ హలీం మటన్. ఇంకా చికెన్ టేస్ట్ చేసి చెప్తాను. 90 రూపీస్కి అది వర్తా? వర్త. ఇది కొంచెం స్మూత్ ఉంది,
అది కొంచెం రఫ్ ఉంది. కానీ బాగుంది, చాలా బాగుంది. వీడు మటన్ తినడు, అలవాటు చేపిస్తున్నాం మెల్లమెల్లగా. చూసాం ఎప్పటివరకు అలవాటు అవుతుందో. మరి ప్రిన్స్ అయిపోయింది, నెక్స్ట్ టైం ఇవాటికి వెళ్తున్నాం వల్ల. నెక్స్ట్ మన ఫేమస్ పిస్తా హౌస్ అది లంగరౌతులో ఉంది కదా, ఇక్కడ కూడా ఉందిగా. మెదిపట్ల ఫస్ట్ టాపిక్స్ చాలా తక్కువ వేశారు. నాకెందుకో హలీం అంటేనే ఫ్రైడ్ ఐటమ్స్ కదా, ఇందులో చాలా తక్కువ ఉన్నాయి. ఈ ఎంత కావాలో అంత వేశారు, అవసరం నుంచి ఎక్కువ వేశారు. కానీ హలీంలో గీ ఉంటే బాగుంటుంది, కానీ హలీం డామ్ చేసిన గీ ఉంటేనే బాడీ సపోర్ట్ చేయట్లేదు. అంటే స్పైసెస్ ఎక్కువ లేవు, నార్మల్ ఫ్లేవర్ ఉంది. బాగుంది, ఓకే. తక్కువ తినేట వాళ్ళకి నచ్చుతుంది, గీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. ఏదో తింటలేవు ఏమో మనం పెట్టిన డబ్బులకి కరెక్ట్గా అనిపిస్తుంది. చాలా క్వాలిటీ రిస్ వచ్చింది, టాపిక్స్ లేవు, హెవీగా ఉంది. పీపుల్ ఎందుకు ఇష్టంగా తింటారో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా రీల్స్ చూసా, చాలా వరకు చూసా. పిస్తా హౌస్ అంటేనే ఒక బ్రాండ్. మీకు మోస్ట్ హలీం రోజు కుక్ చేసి ప్రొడ్యూస్ చేసే ఏదైనా ఉంది అంటే అది పిస్తా హౌస్. 280 రూపీస్ అక్కడ పడిందండి మాకు. నన్ను అడిగితే మాత్రం ప్రైస్ రేంజ్కి ఇదైతే కొంచెం ఓవర్ రేట్. 2 థింగ్స్, ఒకటి చాలా మినిమలిస్టిక్ ఉంది, 2 అంత ఫ్లేవర్ ఏం లేదు, ఒక సప్ప ఉంది. అండ్ ఇంకోటి గీ ఎక్కువ వేయండి. మేబీ గీ ఎక్కువ వేసినందుకు పైసలు ఎక్కువ పెట్టినో తెలియదు, కానీ నేను అనుకునేది అయితే బ్రాండింగ్ ఎక్కువ ఉంది, పైసలు పెట్టి అనుకుంటున్నాను. మరి నాకైతే ఆ ప్రైస్కి ఇది వర్త్ కాదనిపించింది అట్లా. మైదీపట్నంలో నాకు తెలిసిన 3 హలీం ప్లేసులు తిరిగినాము, ఫుల్ అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా తిరుగుదాం అనుకున్నాం, కానీ ఫుల్ అయిపోయేసరికి తిరగలేకపోయినాము. ఇప్పుడు మన ఆకరాత్మకంగా అడిగి తెలుసుకుందాం, మనకి ఎక్కడ నచ్చింది, ఎక్కడ ఫుడ్ బాగా ఎక్స్పీరియన్స్ చేసినాడు, అది కనుక్కుందాం. ఎప్పుడా నాకైతే ఇంత మూడింట్లో కింగ్స్ రెస్టారెంట్లో చాలా బాగా అనిపించింది హలీము. నాకు అక్కడ మటన్ కానీ ఫ్లేవర్స్ కానీ చాలా బాగా నచ్చినాయి. ఈరోజు మొత్తంలో టాప్ అదే అంట. కానీ ప్రిన్స్లో అయితే మాత్రం మటన్ ఫ్లేవర్ ఉంది, ఎంత స్ట్రాంగ్ ఉందంటే థిక్ ఉంది. అంటే ఎవరైనా ఫస్ట్ టైం మటన్ తినాలనుకుంటున్నారు అలాగే కూడా మాత్రం ప్రిన్స్లో తింటే మాత్రం మీకు ఏకదమ్ ఆ మటన్ క్వాలిటీ దాని టేస్ట్ ఈజీగా తెలిసిపోతుంది. చికెన్ కూడా చాలా బాగుంది ప్రిన్స్లో. ఇంకా డిసప్పాయింట్ చేసింది మాత్రం పిస్తా హౌస్. వెళ్ళిన మూడింట్లో ఉన్న రేట్లు అన్నిటితో కంపేర్ చేసుకుంటే నాకు పిస్తా హౌస్ అంత అనిపించలేదు. కింగ్స్ చాలా బాగా అనిపించింది, ప్రిన్స్ అనిపించింది. నా ఒపీనియన్ చెప్పనా, పిస్తా హౌస్ ఇదే ఇప్పుడే అన్నం తినడం ఇవన్నీ నేర్చుకుంటారు చిన్న పిల్లలు, వాళ్ళకి తినిపించవచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. నాకు బాగా నచ్చింది మాత్రం ప్రిన్స్ మటన్ హలీం. చికెన్ బాగుంది, కానీ నాకు హైలైట్గా మటన్ నచ్చింది. మూడింట్లోనూ గీస్ వేసారు, కానీ కింగ్స్ రెస్టారెంట్లో వేసిన గీలో మాత్రం ఒక రకమైన సూపీ ఫ్లేవర్ ఉంది. అంటే ఓన్లీ గీయే కాకుండా ఇంకా ఏదో సూప్ కలిపినట్టు ఫీలింగ్ వచ్చింది. దానిపైన టాపింగ్స్ కూడా చాలా బాగా నచ్చాయి. ప్రిన్స్లో కూడా చికెన్ హలీంలో వాళ్ళు ఇచ్చిన టాపింగ్స్లో అవేంటి బ్లాక్ పెప్పర్ వేసారు, అది నాకు చాలా బాగా అనిపించింది తింటున్నప్పుడు. నాకైతే టాప్ అయితే అంటే మటన్లో చెప్తే టాప్ అయితే కింగ్స్ రెస్టారెంట్ అలా. ఇంకా చికెన్ నేను ఒక్కడే తిన్నా కాబట్టి ఈ సీజన్లో అతిథిలో నాకు చాలా బాగా అనిపించింది. అది కూడా 90 రూపాయల్లో మంచి క్వాంటిటీ ఇచ్చారు. అదండి, ఇక హలీం వీడియోలు చాలు, అందరూ అవే చేస్తున్నారు. సో మేము నెక్స్ట్ టైం ఇంకేదైనా మంచి ప్లేసెస్ ఇట్లాంటి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఏదైనా యూనిక్ ప్లేస్ ఉంది హైదరాబాద్లో అంటే మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము పక్కా అక్కడికి వెళ్ళి మేము టేస్ట్ చేసి చెప్తాం. డన్. DTVP.